కొందరినైనా రక్షించాలి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత మరొక వ్యక్తిని రక్షించాలనేటువంటి తపన, తృష్ణ ఉంటుంది. ఏదైనా ఒక సినిమా చూశారనుకోండి, మీరు ఊరుకుంటారా? ఆ సినిమా చూపించడానికి డబ్బులు లేవన్నా ఎంత ఖర్చు పెట్టైనా వాళ్ళు తీసుకెళ్ళి సినిమా చూపిస్తారు. సినిమా చూపించొచ్చినందువలన వాళ్ళేం బాగుపడినట్టుగా ఎక్కడ ఏమీ లేదు. కానీ దేవుని వాక్యం దగ్గరికి ఎవరినైనా తీసుకొచ్చావంటే పరలోకంలో తన కోసం దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యం ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ మధ్యకాలంలో ఒకసారి వచ్చి వెళ్ళాము. మళ్ళా ప్రభు కృపను బట్టి మీ మధ్యలోకి ఇలా రావడానికి నా తోటి పరిచారకునిగా కూడా రాజు కూడా, ఇంకా ఎబ్బేజ్ గారు కూడా పోయినసారి ముగ్గురు వచ్చాం. కానీ తనకు కొంచెం ఆరోగ్యం కొంచెం బలహీనం ఉండడం వల్ల రాలేకపోయాడు. అయినా వారి కోసం ప్రార్థన చేద్దాం. అంత సివియర్గా ఏం లేదులే, కానీ కొంచెం రాలేనటువంటి, బండి మీద రాలేనటువంటి పరిస్థితి, తన బాడీ సహకరించిపోవడం వల్ల మీరు వెళ్ళిరండి అని మమ్మల్ని ప్రోత్సహించి పంపించారు. అందును బట్టి వారి కోసం కూడా కొంచెం ప్రార్థన చేయండి. ఎబ్బేజ్ పేరు. నిజంగా ఈ ప్రాంతంలో ఒకప్పుడు నేను సువార్త ఉందని నేను అంతగా నాకు అవగాహన లేదు. ఇంత బాధ్యతగా, అసలు ఇంకో విషయం ఏంటంటే, ఈ చిన్నపిల్లలు ఇంత చక్కగా పాడుతున్నారంటే వీళ్ళని బాల్య దినములు ఉంటే ఎంతో బాధ్యతగా అప్పటికప్పుడే వాళ్ళు తయారు కాలే. వాళ్ళ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రార్థన చేస్తేనే వారిని అట్లా తయారు చేయగలడు ఒక దైవజనుడిగా. ఏదో ఆషామాషాగా ఎప్పుడో కనపడ్డప్పుడు వందనాలు పాస్టర్ గారని మళ్ళీ తిరిగి వాళ్ళ దారిలో వాళ్ళు పోతే వాళ్ళు ఇంత చక్కగా ప్రిపేర్ అవ్వరు. కానీ ఆ పిల్లల పట్ల, అమ్మ మీరు సరే కామనే, మీకు ఇది మా రైట్ నా అలాగే మంచిది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. మరి వాస్తవికంగా రాజేష్ గారికి ప్రత్యేకంగా వందనాలు నాన్న, చక్కగా ప్రార్థనలు నడిపించబడ్డా. ఓకే, తర్వాత నాయన గారు, వీరి పేర్లందు నాకు తెలియదు, మీ అందరి పేర్లు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం ఎప్పుడు ఆగిపోద్దో తెలుసా ఎవరికన్నా? కానీ కనుక జీవితం ముగింపుకి మనం ఎలా చేరుకోవాలి? రాజైన దావీదు అంటాడు బైబిల్లో, నా అంతము ఎట్లున్నదో నాకు తెలిపోయి అన్నాడు. ఆరంభాన్ని గురించి ఎందుకు చెప్పలేదు? ఆరంభం ఎప్పుడు అంతం కాదు, అంతమే చెప్తుంది. మన విశ్వాసం, మన నిరీక్షణకు ఆధారం అంతం చెప్తుంది. అందుకని అసలు మనం ప్రభువుని వెంబడించడంలో ఏంటి, మన అంతిమం ఏంటి, అంతిమంలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేటువంటిది చాలా సుదీర్ఘంగా, చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుందాం అనేది మనకు అర్థమవుతుంది. దానికంటే వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తూ ఆ తర్వాత ఆ పాటలో నుంచి వస్తుంది. ఆ పాటలోనే వచ్చిన క్రొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా, ప్రభుని కొరకు మరణించగలవా, ప్రభుని కొరకు మరణించగలవా, మరలా కడబోరకు తిరిగి లేవగలవా, మరలా కడబోరకు తిరిగి లేవగలవా, నిశ్చయించుకో నీ మనసు మార్చుకో, నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో, క్రొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా. మానవునికి ఉన్నవి 2 జన్మలు, మృత్యువు మనుజులకు 2 మారులు. మానవునికి ఉన్నవి 2 జన్మలు, మృత్యువు మనుజులకు 2 మారులు.
మానవ జన్మే అతి శ్రేష్టమైనది, మానవ జన్మే అతి శ్రేష్టమైనది, మరో మారు మరణం బహు ఘోరమైనది, మరో మారు మరణం బహు ఘోరమైనది. నిశ్చయించుకో, నీ మనసు మార్చుకో, నిశ్చయించుకో, నీ బ్రతుకు మార్చుకో. కొత్తగా నీవు కొత్తగా జన్మించగలవా? మరి పాతవన్నీ వదిలివేయగలవా? అంతా నీ సొంతమని భ్రమయించితే, ఈ జగమే శాశ్వతమని నీవు ఎంచితే, అంతా నీ సొంతమని భ్రమయించితే, ఈ జగమే శాశ్వతమని నీవు ఎంచితే, ప్రాణమెగిరిపోవుటే ఎరుగగలేవు, ప్రాణమెగిరిపోవుటే ఎరుగగలేవు, ఏ చోటికి చేరునో ఎలా తెలుసుకుందో, ఏ గూటికి చేరునో ఎలా తెలుసుకుందో. నిశ్చయించుకో, నీ మనసు మార్చుకో, నిశ్చయించుకో, నీ బ్రతుకు మార్చుకో. కొత్తగా నీవు కొత్తగా జన్మించగలవా? మరి పాతవన్నీ వదిలివేయగలవా? ప్రభుని కొరకు మరణించగలవా? ప్రభుని కొరకు మరణించగలవా? మరలా కడబూరకు తిరిగి లేవగలవా? మరలా కడబూరకు తిరిగి లేవగలవా? నిశ్చయించుకో, నీ మనసు మార్చుకో, నిశ్చయించుకో, నీ బ్రతుకు మార్చుకో. కొత్తగా జన్మించగలవా? మరి పాతవన్నీ వదిలివేయగలవా? హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాస్తూ ఈ సందర్భాన్ని మన ఎదుర్కొంచబోతున్నాడు. 10వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక ప్రశ్న చదవమ్మా. తర్వాత ఇది నా ప్రశ్న, జ్ఞాని అయిన సొలొమోను మనకు అందించిన ప్రశ్న. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో చెప్తారా మీరు? చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది ఎవరైనా చెప్తారమ్మా? పోనీ చనిపోయిన మీ తాత ఏమని చెప్పిపోయాడా? ఎంతవరకు మనుషులు ఈ భూమి మీద వారి జీవన కొనసాగిస్తారంటే చనిపోక ఉండేంత వరకే బ్రతకటం కోసమే ఎన్నో ప్లాన్లు చేస్తాడు ప్రతి మనిషి. కానీ ఆఫ్టర్ డెత్ ఏమిటి, చనిపోయిన తర్వాత ఏమిటి? ఇప్పుడు మనమందరం తేల్చుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన తర్వాత. ఇప్పుడు చాలామంది అంటారు కదా, చచ్చిపోయినాక ఎవడు తెలుసురా. అక్కడే ఉంది అసలైన మ్యూజిక్, ఇప్పుడేముండదు. అందుకని ఒక భక్తుడు అంటాడు, నేను చనిపోకముందే నాకు 2 మనవలు కావాలని కోరాడు. ఎందుకనిరా బాబు అంటే, చచ్చిపోయిన తర్వాత నా కోసం చేసే సంబరాలు ఎందుకు అంటాడు. కొంతమంది తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోయినా వాళ్ళ కాలం చెల్లిందంటే ఆడి కోసం ఎన్ని సంబరాలు చేస్తారో. చేయరమ్మా? మీకు చేస్తారో తెలియదు కానీ చేస్తారు. అరే ఈనాడు బతికొండంతకాలం ఏనాడు ఒక్కడి మెతుకులు పెట్టినోడు కాదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆడి కోసం కార్యక్రమాలు చేస్తారండి. డప్పుకులు, మేళాలు, తాళ్ళాలు. అదవుతుందా? చాలామందిని పిలిచి భోజనాలు పెట్టడం. అంటే చచ్చిపోయిన తర్వాత బతికుండడు బోబెడతారేమో, కానీ బతికుండ మాత్రం వాడు తండ్రికి ఏనాడు భోజనం పెట్టినాడు. మరి అటువంటి వాడు సంబరాలు అది ఎంతవరకు దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉంటాయి? అందుకనే చనిపోకముందే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో, దేవుణ్ణి ఎలా తెలుసుకొని నడుచుకోవాలో ఎప్పుడు తెలియాలి? చనిపోకముందే. చనిపోయిన తర్వాత ఇంకేముండదో. ఒకడు మా ప్రాంతంలో ఏనాడు తండ్రికి ఒంట్లో తిరుగుతూ ఉంటే ఏనాడు సొక్కా కుట్టించినోడు కాదు,
కానీ ఆ రోజు కొత్త చొక్కా తీసుకొచ్చి తొడుగుతాడు. తొడుగు నానా అంటుండవు. వాడు అసలు చచ్చిపోయి ఊపిరి లేక ఆడ పడుంటే చొక్కా పెట్టి చెయ్యి పెట్టి తొడుగు నానా అంటుండు. వాడికి అసలు ఊపిరి లేదు. ఎవరిని మెప్పించడానికంటే అది బతికొండంగా వీడు బతికొండంగా వీడు కనీసం 4 మెతుకులు తండ్రికి తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు, కానీ చచ్చిపోవడం వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందిరా అమ్మా. చెప్పండి తల్లి, మీరు కూడా చెప్పదు. చచ్చిపోయిన తర్వాత నీకు పుట్టుకొచ్చే ప్రేమ అది ప్రేమ కాదు. బతికుండగానే వాళ్ళ పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపుతావో, ఎంత త్యాగం చేస్తావో, ఎన్ని రకాలైనటువంటి సదుపాయాలు వాళ్ళకి సమకూరుస్తావు అనేటువంటిదే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఆ విషయంలో బైబిల్లో ఈయనే రాశాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు. తన గ్రంథంలో రాస్తూ వేరొక భక్తుని ద్వారా అందిస్తూ, నేను చనిపోకముందే చదువుదాం ఒకసారి 30 అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. 7వ వచనం చదువురా తల్లి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. ఇప్పుడు నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహించు. చచ్చిపోయిన తర్వాత చనిపోకముందా? చనిపోకముందే. చనిపోకముందే కుటుంబంలో పిల్లలకి ఏమి ఇవ్వాలా, భార్యకి ఏమి ఇవ్వాలా, కుటుంబ అవసరాలు ఏమి వాటిని సమకూర్చాలా అనేది ఎప్పుడు చూడాలి? ఆ కుటుంబ యజమానుడు, ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకుడు బాధ్యుడు ఎప్పుడు చేయాలంటే తాను బ్రతికుండగానే వారి అవసరాలు గుర్తించాలి, చెయ్యాలి, సహకరించాలి. అందుకే అప్పుడప్పుడు వారు దాటిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ఒకవేళ వాళ్ళు దాటిపోతే, అయ్యా నన్ను ఏనాడు కనీసం కుటుంబ అవసరాలకి బజారుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడిన వాడు, తానే వెళ్ళి సమకూర్చేవాడు. ఈ దినాలు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారండి. అటువంటి పురుషులు దొరుకుతారా మనకి? ఏమండి, తీసుకొచ్చుకో. అర్థమవుతుంది నాన్న? కొంతమంది పురుషులు అర్థమవుతుందా? కొంతమంది వాళ్ళు దాటిపోయిన తర్వాత ఒకవేళ అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఏడ్చేటప్పుడు ఏమని ఏడుస్తారో తెలిసిన? మా అయ్యా బ్రతికుండగా ఏనాడు నన్ను ఎండమొహం చూపించిన వాడు, నేను ఎండమొహం తెలియదు అంత సుఖంగా బ్రతికించాడు మా అయ్య అని వాళ్ళు ఏడుపులు అంతా ఎంత ఉండి, ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావంటే, మీకేం తెలుసు అండి నా పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంత ఉందో అంటాడు. నేను ప్రాంతంలోకి వెళితే ఆ సువార్త చెప్పడానికి ఆ ఇంట్లో యజమానుడు చనిపోతే ఆమె ఏడవట్లే. కొంతమంది ఏమో ఏడవపోతే ఏమని అనుకుంటారు, ఏడవే కాసేపు అని కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆమె ఏమన్నా తెలిసిన, ఏమి ఏడిసేనే, వాడు బతుకున్నంతకాలం తాగి 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 ఒళ్ళంతా చెత్తపడగొట్టాడు, ఆ కన్నీళ్ళంతా అప్పుడే ఆగిపోయినాయి అన్నది. అర్థమవుతుందండి? కనుక మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే, ఒక మంచి ప్రయోజనకరమైన పని చేస్తే, నీవు భూమి మీద బ్రతికుండగానే ఆ పనిలో ఉన్నటువంటి ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. తర్వాత సహవాసం కూడా మీకు చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఇట్లా సహవాసంగా కూడుకొని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఏమన్నాడైనా ఎచ్చట 2 లేక అక్కడక్కడ గూడనలే. అక్కడక్కడ గూడన్నాడు, ఒక చోట గూడన్నాడు, ఒక చోట కూడి. నేను ఒక రోజున ద్రాక్ష పళ్ళు కొనడానికి ఆ ద్రాక్ష పళ్ళు వ్యాపారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగాను, బాబు ఈ ద్రాక్ష పళ్ళు ఎంత అన్నా. ఎంతంటే ఇవేమో 100 గ్రాములు 50 రూపాయలు అన్నాడు. మరి వీటి సంగతి ఏంటంటే ఈ 10 రూపాయలు అన్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు కదా, వాటికి 50 రూపాయలు ఏంది, వీటికి 10 రూపాయలు ఏందన్న. ఏంటి 50 రూపాయలు 10 రూపాయలు ఏంటనంటే, అవి జీవంతో ఉన్నాయి, అంటుకట్టబడ్డాయి, ఆ తీగతో అంటుకట్టబడ్డాయి. అందుకని వేరైపోయాయి కనుక ఇంకా సేపుడికి వడబడిపోతాయి. అందుకని వాటి రేటు ఈ ద్రాక్ష పళ్ళే గుత్తిలో ఉన్నటువంటి వాడికి ఏందంట, వాటికి రేటు పెట్టాడు, దాంట్లోంచి విడిపోయినటువంటి వాడికి రేటు పెట్టలే.
దీని అర్థం ఏంటంటే మనమందరం ప్రభు సన్నిధులు ఇలా కూడుకున్నప్పుడు మాత్రమే దానిలో మీకు ఉండవలసిన విలువ ఇక్కడే ఆపాదించబడదు. ఎక్కడోళ్ళు అక్కడ ఏమండి పాస్టర్ గారండి మేము ఆడకే వచ్చి కూర్చొని భజన చేయాలా, ఇంట్లో ప్రార్థన చేస్తే లేడో దేవుడు అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి చిలక పలుకు పలికే వాళ్ళు కూడా మనకు తారసపడతారు. ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఎచ్చట ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేయండి నేను వారి మధ్యలోకి వస్తానన్నాడు ఆయన. కొంతమంది అప్పుడప్పుడు కొన్ని మాటలు చెబుతారు. ఏం పాస్టర్ గారండి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోకూడదా అని అంటారు. చేసుకో, దాన్ని వద్దనిలే. కానీ సంఘముగా సహవాసంలో కూడుకునే ప్రార్థనలో ఉన్న శక్తి, ఇప్పుడు మీరు పాటలు పాడుతూ ఉంటే మీరు పాడుతున్నట్టుగా మీ వరకు మీరు అలా సంతోషంగా తృప్తికొని, కానీ మీరు పాడుతూ కూడుకొని పాడే పాటలకి పరలోకమందున్న దేవదూతలు సైతం చిందులేస్తున్నారు అక్కడ. స్తోత్రం. ఇక్కడ ఏమి మీకు కనపడుతుంది ఆనందం, దాని యొక్క సంతోషం తృప్తి పరలోకంలో ఉంటుందని దైవ గ్రంథంలో రాయబడింది కొన్ని సందర్భాల్లో. సో కనుక చదువునా, నేను చనిపోయక ముందు వాటి నాకు ఏమేమిట వ్యర్థమైన వాటిని చనిపోక వ్యర్థమైనది ఏది వ్యర్థమైంది మీరు చెప్తారా? వ్యర్థమైంది ఏదో వ్యర్థమైంది మన జీవితంలో ఏది ఉంది అనండి. దేవునికి ఆయాసకరమైన వ్యర్థమైనది ఏదైతే ఉందో ఏమిటి? చూడొద్దన్న దృశ్యాన్ని చూడకుండా ఉండటమే అది దేవునికి ఇష్టమైంది. నేను చూసేదే ప్రార్థన కొత్త, తర్వాత లోక సంబంధమైన వాటిలో నేను మళ్ళీ తలదూరుస్తానంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. వ్యర్థమైన వాటిని, వ్యర్థమైనది ఏదండి మన జీవితంలో? దేవునికి ఇష్టముగానటువంటి మార్గాల్లో నడిచినా, మాట్లాడినా, చూచినా, ఒకవేళ అలాంటి స్నేహాలకు ఒకవేళ మనం చేతులు కలిపినా దాన్ని వ్యర్థమైంది అని బైబిల్లో రాయబడింది అన్నమాట. వ్యర్థమైన దాన్ని. తర్వాత ఏమంటాడు? అబద్ధాలు నాకు దూరంగా ఉంచు. ఎందుకు అబద్ధాలు నాకు దూరంగా ఉంచమంటాడు? అబద్ధములు చాలా ప్రమాదకరమైందండి. సంఘములోనే అబద్ధాలు అనేటువంటి కుటుంబం పూర్తిగా వారిద్దరు ప్రాణాలు, భార్యాభర్తల ప్రాణాలు కుప్పకూలిపోయిన సంగతి కుమారుడు చెప్పి ఉంటాడు. విషయాలు, చాలా విషయాలు. తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యమనే నాకు దయచేయదు, తగినంత ఆహారము నాకు. చూసారండి, ఈ భక్తుడు కోరిక ఏంటంటే తగినంత ఆహారం ఉంటే చాలు. ఒకవేళ తగిన దానికంటే ఎక్కువ ఉందనుకో ఏమంటాడట మనిషి? వాడు కడుపు నిండిన వాడై ఎవరిని విసర్జిస్తాడట? యెహోవా ఎవడో, అసలు దేవుడెవడురా? ఇప్పుడు ఈ దినాలు ప్రతి వాడికి ఉన్న గర్వం ఏంటి తెలిసిన? దేవుడనే వాడెవడురా? మరి ఏముంటే దేవుడురా? చాలామంది ధనం మూలం ఇదం జగత్ అని ఒక సామెత ఉంది. ధనం మూలం ఇదం జగత్ అంటే అసలు ఈ జగత్తే ధనంతో ముడిపడి ఉందరా బాబు అన్నాడు అని కూడా ఒక కవి రాశాడు. ఈ పాటను కూడా ఆనాటి సినిమా సంగీతం రాశాడు. ధనమేర అన్నిటికీ మూలం, అది తెలుసుకున్నట్టే మానవ ధర్మం అని ఒక పాట రాసి జనంలో మాయ చేసినాడు. కానీ ధనమేర అన్నిటికీ మూలం అన్నటువంటి వాడు ప్రాణం పోయేటప్పుడు ఈ ధనం వాడికి ఉపయోగపడలే. ఎవరిని మాయ చేయడానికి ఈ పాట పెట్టింది? మళ్ళంటి అమాయకులు మోసం చేయడానికి ధనం మూలమా? ఎవడు చెప్పాడు ధనం మూలమని? ఈ రాత్రి ధనం ఉన్నటువంటి వాడు తాను వెళుతున్న మార్గంలో క్షేమకరంగా తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు లేదా? అవును కదా. ఒకడు సంభవించబోనిది ఎట్లు తెలుసుకుంటాడు? అసలు ఏం సంభవించబోతుందో, రేపేమి సంభవించబోతుందో మీరు చెప్తారు నాన్న? ఇంకా సేవటికి ఏం చెబుతారా మీరు? చెబుతారా? రేపు ఏమి సంభవించబోతుందో, ఏ దినం ఏది సంభవించబోతుందో ఎవరికి తెలుసున్నది బైబిల్లో ఉందా లేదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడింది వాక్యంలో? ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండి అని చెప్పుకొని వారులారా రేపేమి ఎప్పుడైనా ఇప్పుడు రేపటి గురించి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆటకి బ్రహ్మాండంగా జరిగిందిరా. కావలసిన వనరులన్నీ కాళ్ళ ముందుకు వచ్చి ఇలా కబురు చేస్తే కాళ్ళ ముందుకు వచ్చి పడదని చెప్పి అలా ఊహించుకునే వాళ్ళు ఉండగానే రేపేమి సంభవించును? ముఖ్యమంత్రికి తెలుసుదా రేపేమి సంభవించును? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తెలిస్తే రచ్చబండకపోయినోడు తిరిగి రాలే. ఎవరైనా అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ సంభవించబోయేటువంటి వాడు తెలుసుకోవడానికి మాత్రం ఆయన ముఖ్యమంత్రి
కాదని. ఒక క్రైస్తవుడు దేశానికి ఎన్నడూ కీడు చేసేవాడు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ప్రధానమంత్రి సుఖాన్ని కూడా కోరుకుంటాడు. ఎందుకని కోరుకుంటాడు? బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయం మెన్షన్ చేశాడు. ఏమన్నాడు? సంపూర్ణ మాన్యతయు భక్తియు కలిగి మీరు సుఖంగా బ్రతకాలనుకుంటే మీరు రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రధానుల కొరకును, మనుషులందరి కొరకు ప్రార్థించండి, ఇది దేవుని దృష్టికి మంచిది అని చెప్పి పౌలయ్య, దైవజనుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతిని ప్రోత్సహించాడన్నమాట. అందరి కోసం ప్రార్థన చేస్తాడు క్రైస్తవుడు. ఎన్నడూ క్రీస్తుని వెంబడించేటువంటి వాడు తన స్వార్థ ప్రయోజనం కోసం, తన స్వార్థం కోసం అతడు ఆశించేవాడు కాదు. అర్థమవుతుందా? అందరూ క్షేమకరంగా ఉండాలి. ఈ మధ్య ఒక నినాదం వచ్చింది, రాజేష్ గారు తెలుసా? అందరూ బాగుండాలి. ఇది ఇప్పుడేం పని చేయట్లే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నది మాత్రమే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలిసిన, నన్ను చూసి ఏడొకరు అంటుండవు. అదొక నినాదం, దరిద్రపు నినాదాలన్నీ. కానీ ఈ నినాదం ఒకవేళ ఎందుకు పబ్లిసిటీ అని తెలియదు, కానీ ఆ నినాదాన్ని యేసు ప్రభుకు ఒక్కడికే చెందుద్ది. అది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేటువంటి ఆ నినాదం యేసు ప్రభు మాత్రమే కోరతాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిక వెళ్ళేటువంటి వాడు యేసయ్య. అటువంటి కోరికను ఈ రోజున ఎంతమంది దాన్ని స్వీకరిస్తారంటే ప్రభు మనసైనటువంటి వాళ్ళు, ప్రభు ప్రేమార్థం చేసుకున్నటువంటి వాళ్ళు. అయితే యెహోవా ఎవడనందునేమో లేక బేదనై దొంగిలించి నా దేవుని నామాన్ని దూషించుతునేమో అని ఎప్పుడు ఈ మాటలు చెప్పాడు? నేను చనిపోకముందే. చనిపోయిన తర్వాత ఇంకేముండదండి. నువ్వు చనిపోయేంత వరకే మంచి చేస్తావో, చెడు చేస్తావో, కీడు చేస్తావో, మేలు చేస్తావో దానిని బట్టే దేవుడు న్యాయాధిపతిగా మళ్ళీ తిరిగి రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ దినమున నీవు ఏది చేస్తావో దాని ప్రతిఫలం తప్పకుండా దేవుని చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మాట. అందుకని ఫైనల్గా ఎవరైనా ఒకవేళ ఈ మాటని తిరస్కార స్వభావంతో తృణీకరిస్తే ఫైనల్గా ఏమనంటే అన్యాయం చేసేవాడిని అన్యాయమే చేయనిము, అక్రమం చేసేవాడిని అక్రమే చేయనిము, నీతిమంతుడుగానే ఉండనిము, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం నేను తీసుకొని వస్తానన్నాడు. అర్థమవుతుందా? మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు ఏ పని చేస్తావో దేవుని కోసం దాన్ని బట్టి నీకు బహుమానాలు కూడా ఉంటాయి. అక్కడ బహుమానాలు ఉంటాయి అక్కడ. కనుక ఆ బహుమానం కోసమే ఒక క్రైస్తవుడు నిస్వార్థముతో ప్రభు యొక్క మార్గాన్ని ప్రజలు బోధిస్తున్నటువంటి కారణం మీరిచ్చే బహుమానం కాదు. ఆ బహుమానం అక్కడ అందుకుంటాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మొదటి సందేశం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగునో ఎవరు తెలియజేస్తారు? నరుడు చనిపోయిన తర్వాత ఎవరు తెలియజేస్తారు? నేనంటాను, ఎప్పుడన్నా కళ్ళలోకి వచ్చిందో నాన్న నేను చచ్చిపోయిన తర్వాత నాకు ఎక్కడ తొందర అని. నేను ఎంత చెప్పినా వినలేదు యేసుప్రభు మాటలు. ఎంతోమంది చెప్పారు, వినలేదురా బాబు అని. ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ నరకం ఉందని కానీ పరలోకం ఉందని కానీ ఎప్పుడని చెప్పాడా? మరి ఎవరు చెప్పాలి ఇప్పుడు అది? ఆ సంగతే ఎవరు చెప్పాలి? యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి ఓ సైనికుడు యుద్ధంలో గెలిచొచ్చినోడు మాత్రమే యుద్ధం ఎట్లా జరిగిందో చెప్పండి. యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు నీకేం చెప్తాడు? యుద్ధంలో చచ్చిపోయినోడు ఏం చెప్తాడు? యుద్ధంలో గెలిచినటువంటి వాడు ఆ యుద్ధం ఎలా జరిగిందో, ఆ పోరాటం ఎలా జరిగిందో అని చెప్పి విజయాన్ని తీసుకొని వచ్చేటువంటి వాడు మాత్రమే యుద్ధంలో ఉన్న అనుభవాలు చెప్పగలడు. యేసు ప్రభు వారు ఏ యుద్ధం చేసి మనకి దాని గురించి వివరించాలో ఒకసారి ప్రకటన గ్రంథంలోకి రండి. ఎవరు చెప్తారంటానికి ఇక్కడ మనకు మూలం కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇప్పుడు చెప్తాను ఈ విషయాన్ని గురించి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 8వ వచనం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. చదవమ్మా అమ్మ. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు మొదటివాడును కడపటివాడయుండి, ఇప్పుడు ఎవరు చెప్పాలి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది? ఇప్పుడు మరి మా ఏం చెప్పమని యోధురా, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టే పోతాండ్రి, ఒక్కడు తిరిగి రాడాయా? తిరిగి వచ్చి ఎవరైనా చెబితే బాగు, కానీ తిరిగి రాడాయా?
మరి ఎవరు చెప్పాలి ఇంతకీ ఏం జరుగుతుందో చనిపోయిన తర్వాత? ఎందుకు చనిపోతున్నాడో మనిషిని చెప్పగలవా? మనిషి అసలు ఎందుకు చనిపోతున్నాడు, చనిపోవటానికి కారణం ఏంటి చెప్పగలవా సహోదరి? మనిషి ఎందుకు దేవుడు చచ్చిపోవటం కోసమే మనల్ని పుట్టించాడా? చనిపోవటం కోసం మనల్ని సృష్టించలే. చావు కొని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కొని తెచ్చుకున్నాడు. కొంతమంది అరిచేతులు నలుపుతుంటారు. నలపటోను ఇప్పుడు దాన్ని కొని తెచ్చుకోవటం అంటారా, లేకపోతే కొనేగా తెచ్చుకుంది? గుట్కా ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడుగా. కొని తెచ్చుకున్నాడంటే దానివల్ల ఏం జరగాలని వాడికి తెలియ కొని తెచ్చుకున్నాడు. ఏం తెలియదు, ఇది తింటే నేను చస్తానన్న సంగతి, నా ఆరోగ్యం చెడిపోద్దన్న సంగతి తెలిస్తే దాన్ని హాని చేసేదాన్ని ఎవడు కొనుక్కుంటున్నాడు? అసలు ఈ రోజున కీడు చేసేదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సారా వద్దురా, నీకేం తెలుసురా దాని సంగతి అనేవాళ్ళు ఉన్నారు. లేరండి? సారా తాగి తాగి తాగి, అవునా? నానా సారా తాగి తాగి సంసారమే మొక్క చెక్కలైపోయింది, జీవితమే శాపగ్రస్తమైంది, పిల్లలే దిక్కుమాలిన అయిన పరిస్థితులు ఉన్నారు. ఈ రోజున ఎప్పుడైతే నేను కమ్మూరిపాలెంలో అంత కమ్మంగా నా అంత కమ్మంగా తాగిన వాళ్ళు ఎవరు ఉండరు. అంత తాగుడు తాగా కొమ్మవాడు తెలుసులేండి. ఉదయం పోనీ 1 సంవత్సరమా కాదు అసలు నన్ను ఎందుకు బతికించు నాకు అర్థం కావట్లేదు ప్రభు. సహజంగా నేను చెప్తున్నాను, మీ ఊళ్ళో దేనికని పిచ్చి ఎక్కిందని కుక్కని బతకనిస్తారా మీరు? ఎందుకని? ఎన్ని అనుభవాలండి మీకు. పిచ్చి కుక్క కరిస్తే చచ్చిపోతారనే కదా దాన్ని చంపేది. కానీ యేసు ప్రభు వారు పిచ్చెక్కిన కుక్కని చంపడం, ఆ పిచ్చి వదిలిస్తే అది కూడా మంచి కుక్క అయిందని, ఇది కూడా మంచి కుక్క అయింది. ఒకప్పుడు తాగి తాగి రాజకీయాలు చేసి నాటకాలు ఆడి ఎన్నో రకాలైనటువంటి భక్తిహీనమైన మార్గంలో తిరిగాను. కానీ నాకు అనిపిస్తుంది, ప్రభువా ఇలాంటి వాడిని భూమి మీద ఎందుకు బ్రతికిచ్చావా? అసలు ఎవడైనా ఒక మంచి పని చేసేవాడిని భూమి మీద బతికిస్తే వాడి వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ చెడిపోయిన వాడిని ఇంకా భూమి మీదకి ఎందుకు ఉంచావంటే వాడిని బతికించాలని రాని నా ప్రేమ అనడం. నేను ఏడిచానండి ఆ మాట. నాకు ఓ దైవజనం నోటి నుంచే, భక్తిహీనటువంటి నా కోసం చనిపోవటం ఏంటి ప్రభా? ఎవడైనా మంచి పని చేసేవాడి కోసం చచ్చిపోవటం అనేదాన్ని చెప్పుకుంటారు ఎవరైనా. చెడిపోయిన వాడిని బ్రతికించడం అనేది ఏంటి ప్రభా అంటే, అదేరా నాలో ఉన్న ప్రేమ త్యాగం అన్నాడు కదా. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. నేను చదువుకునేటువంటి తరుణాల్లో నాకు ఒక డిసీజ్ ఉండేది, ఫిజికల్గా నడవలేను. నేను కనీసం స్టూడెంట్గా చదువుకునేటప్పుడు 10 గ్రామాల వాళ్ళకి తెలుసు. నేను నా చుట్టుపక్కల ఉన్న నా స్కూల్లో ఉన్నటువంటి ఆ ఏరియాకి 10 గ్రామాల వాళ్ళకి తెలుసు. నాకున్న ఈ డిసీజ్ అస్థిపంజర్లాగా ఉండేవాడిని. ఒక రోజున ఒక హాస్పిటల్కి నన్ను చేర్చారు. కొత్తగా హాస్పిటల్ పెట్టారు, పెట్టినట్టే కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేశారు. తర్వాత ఎందుకో నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ గారికి ఏం చెప్పారు తెలుసా? ఈ 10 గ్రామాల వాళ్ళు, డాక్టర్ గారు ఇతడు వెనక బాగుపడితే నీ హాస్పిటల్లో బెడ్స్ అన్నీ ఖాళీగా ఉండమన్నారు. నేను బాగుపడితే మిగిలినోడు ఖాళీగా ఉంటాం, బెడ్స్ అన్నీ ఖాళీగా ఉండవు. అన్ని బెడ్ల మీద రోగులు ఎందుకుంటారు? ఈడికున్న ఈ ముదురు జబ్బు ఎవడు బాగు చేయటం ఎవడం వల్ల? ఎంతోమంది వైద్యుల దగ్గర పోయాడు, ఎన్నో మందులు ఆడాడు, బయటపడలే. అంటే అప్పుడు డాక్టర్ గారు కూడా శ్రద్ధ వహించి, ఏదో ఈడి మ్యాజిక్ ఏదో ఉందని ఆయన ఏం చేశారంటే తనకొచ్చే శాలరీని కూడా ఖర్చు పెట్టి, తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి, ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కింద డబ్బు అని ఇస్తారు వాళ్ళు, హాస్పిటల్ పెట్టినటువంటి వాడు, ఆయన జీతాన్ని కూడా ఖర్చు పెట్టిన తర్వాత నన్ను బాగు చేసిన తర్వాత నేను ఏ ఊరికి వెళ్ళినా నన్ను అడుగుతున్నారు, అయ్యి బ్రదర్ మీరేనా? నేనేనాయా. నువ్వు అప్పుడు ఎట్టు నడిచేవాడుగా, ఏంది వంగి నడిచేవాడుగా, ఏది నీళ్ళుకొని నడుతుందంటే, ఎక్కడ బాగుపడ్డావంటే పలానా హాస్పిటల్ బాగుపడ్డా, నేను పలానా డాక్టర్ దగ్గర బాగుపడ్డా. 10 గ్రామాల్లో ఉన్నటువంటి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నడువంగిపోళ్ళు మొత్తం హాస్పిటల్ నిండారు. ఎవరిని బట్టి ఈ హాస్పిటల్కి ఇంతమంది రోగులు వచ్చారంటే ఈ ముదురు
ఈ ముదురోడిని బాగు చేసిన తర్వాత మిగిలిన ముదురులందరినీ బాగు చేశాడు. అర్థమవుతుందమ్మా? కనుక ఇప్పుడు అంటారు, సహజంగా అంటారు, ఒరేయ్ సహజంగా ఇతన్ని మనుషుడు ఎవడూ బాగు చేయలేదురా, అతడు నమ్ముకున్న యేసుప్రభు ఒక్కడి ఇతని జీవితాన్ని మార్చాడు, ఆ కుటుంబాన్ని మార్చేశాడు. ఈ రోజున నేను ఆ సాక్ష్యం చెప్తే మీరు ఇప్పుడు ఏడుస్తారు కళ్ళనీళ్ళు పెట్టి. కట్టుకున్న భార్యని సంవత్సరాల తరబడి కన్నీళ్లు తెప్పించిన వాడిని, కన్న బిడ్డలకు పట్టడం మెతుకులు పెట్టలేనటువంటి స్థితిలో నానా అని పిలిపించుకునే ఆ ప్రేమ కలిగినటువంటి పదాన్ని కూడా నేను అనుభవించలేకపోయా పిల్లల జీవితాల్లో. ఎందుకు? అన్నం పెడితేగా. నేను అన్నం పెట్టినప్పుడు వాళ్ళు నానా అని పిలిస్తే కదా వారిని కౌగిలించుకొని వాళ్ళ ప్రేమను పొందడానికి. లేదండి, కన్న తల్లిదండ్రులకు అవమానాన్ని తీసుకొచ్చిన, కట్టుకున్న భార్యకి కన్నీళ్ళు తెప్పించా, కన్న బిడ్డలు కూడా శాపాన్ని అనుభవించారు. ఈ రోజున చెప్పమంటారా? ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత నిలవ నీడకూడలేదండి. అన్ని తిరస్కారాల్లోనేటువంటి వాడిని. ఎవరో నన్ను బాగు చేస్తారు, ఎవరిని వెంబడిస్తే బాగు చేస్తారని అన్ని కోణాలు అందరి సహవాసం చేశాను, అన్ని సహవాసాలు చేశాను, కానీ ఎవరి సహవాసం కూడా నాకు స్థిరమైనటువంటి ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు ఎవడు లేదండి. ఈ రోజున దేవుని కృప వల్ల దాన్ని బట్టి నేను కృతజ్ఞత చెప్పాలి. ఈ రోజున ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ దేవుడిని చేర్చుకున్నాడు వాళ్ళిద్దరిని. అర్థమవుతుందండి? ఒకనాడు నివాసానికి తలదాల్చుకోవడానికి తూటు పుల్లలు అంటారా, రబ్బర్ మిల్లు అంటారా, రబ్బర్ మిల్లులు కట్టుకొని ముగ్గురు బిడ్డలం భార్య తలదాచుకుంటే కనీసం మొత్తంలో కూడా ఈ విధమైన రక్షణ కూడా ఉండేది కాదు. లోపలికి కుక్కలు వచ్చి పడుకున్నాయి మా పక్కలో. ఒక్కసారి ఏదైనా కేక వేస్తే పిల్లలు వాటేసుకుని వాళ్ళు వదులుకుంటున్నారని. అటువంటి నేపథ్యంలో ఈ రోజున ఒక్కొక్కడిని దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఒకనాడు కనీసం వాళ్ళు తినటానికే మెతుకులు దొరకనటువంటి వాళ్ళు ఈ రోజున ఒక్కసారి 1000 మంది తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన భోజనం పెట్టగలరు. ఎవరంటారు దీనికి కారణం? ఇది మన సామర్థ్యం, మన తెలియదు కాదు. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేమా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేమా కన్నులెత్తి చూచెదా, కొండల నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను, నీవు నా కొండగా. హల్లెలూయా. ఆగండి కొంచెం. నీవు నా కొండ. చాలా కొండల దగ్గర పోయినా నేను పోలేనప్పుడు అన్ని కొండలు ఖాళీ అయిపోయినాయి. ఆ కొండ కాడిపోతే ఒక రోజు పెట్టారు, ఆ కొండ కాడిపోతే 2 రోజులు పెట్టారు, 3 రోజులు ఆ కొండ కాడిపోతే మా దగ్గర పోరన్నారు. కానీ ఇప్పుడు ప్రభు మనకిచ్చేటువంటి కృప ఏమిటంటే ఎంతమంది వచ్చినా సమృద్ధిగా ఇచ్చి ఈ రోజున మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అది దేవునికి ఒక్కడికే సాధ్యం. మరి ఎప్పుడు దొరికిందయ్యా ఇది సమృద్ధి అంటే భక్తుడు పాడుతూ అన్నాడు, ఆత్మదాహం ఎప్పుడైతే తీర్చిందో ఆర్థిక దాహం కూడా తీర్చింది. ఒకప్పుడు నాకు అర్థమవుతుందండి. అక్క వినండి నాన్న, వినండి ఒకసారి వినండి. ఈరోజు ఎటు వెళుతున్నా? పొందినలు అయ్యారండి. పొందినలమ్మా ఒకసారి వచ్చిపోరాదండి. ఎందుకమ్మా? మీకోసం సిద్ధపరిచిన ఆహారం చేతురుగా రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు వేరుగా ఉండి జీవించినంత కాలం బంధువులు నాకు దూరం అయిపోయారు.
వాళ్ళ కార్యక్రమాలకు కూడా నన్ను ఆహ్వానించడానికి కూడా ఏనాడు నాకు ఇంటిమేషన్ వచ్చేది కాదు. ఎందుకో తెలుసా? వీడిని రమ్మని పిలిస్తే వీడు మా దగ్గర మెతుకులు తినిపోతారు తప్ప వీడి దగ్గర నుంచి వచ్చేదేవి లేదని బంధువులు స్నేహితులు అందరూ దూరం పెట్టారు. ఇప్పుడు దరిదాపులుగా ఒక్క వెడ్డింగ్ పెళ్లి కార్డు కూడా ఇంటిలో చూడనటువంటి నా ఇంట్లో ఇప్పుడు అద్దలద్దలు పడి ఉంటాయి. ఎందుకనంటారు? ఇప్పుడు ఏముందని? ఆ ప్రభువుండి సమృద్ధిగా ఉందిగా, వస్తే ఊరకబాడో బెందో వందో ఇచ్చిపోతారని. ఏమి ఇచ్చిపోతారని? బిందో వంద ఇచ్చిపోతారు. ఒకప్పుడు ఇరవై తెలుసు బిందెలు అమ్మినోడు, తాకట్టు పెట్టినోడు, వందలు పోగొట్టుకున్నాడు, బిందెలు అమ్మినోడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు? వత్త బిందెన తీసుకొస్తాడు, వందన తీసుకొస్తాడు. హలో అంకుల్ ఎక్కడున్నారు అని ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ మీద ఫోన్. అరే ఎప్పుడు లేని ఫోన్లు ఇప్పుడు వస్తున్నాయి ఎదురా. కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు నీకు సమృద్ధినిచ్చాడో ఖచ్చితంగా నీ చుట్టూ అనేక మంది నిన్ను చూసి ప్రభు మార్గాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు వచ్చే విలువ అంత గొప్పగా ఉంటుందని చెప్తుంది వాక్యం. రైట్, ఇప్పుడు చదువుదాం. మొదటివాడును కడపటివాడై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును అయినను నీవు. అదేంటండి ఆయన? ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి తెలుసండి? నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును. ఒకవేళ నీవు ప్రభువు కోసం శ్రమ పడుతున్నావా? అలా శ్రమ పడుతున్నప్పుడు నిన్ను చూసినటువంటి వాడు ఎవడైనా దరిద్రుడని చెప్పి నీకేమైనా అలాంటి ముద్ర వేసిందా ఈ సమాజం? అయినా నా దృష్టిలో నువ్వు ఎలాంటి వాడు తెలుసునా? ధనవంతుడివే. ఏ ధనవంతుడివి? భూమి మీద ఒకవేళ తినటానికి లేకపోవచ్చు, ఉండటానికి లేకపోవచ్చేమో, కానీ ఒక ధనవంతుడిని పరలోకంలో ఉందని నీ ధనం అన్నాడు. స్తోత్రం. అందుకనే దేవుని కోసం నువ్వు ఇక్కడ ఏం చేస్తావో దాని యొక్క భాగం నీకు ఇక్కడ ఉండకపోవచ్చు కాక పరలోకంలో ఉంటుంది అనే సత్యాన్ని నేను ఒక చిన్న చాప్టర్గా చెప్పి ముగిస్తాను. లోకా సువార్తలో ఇది మీకు చాలాసార్లు చెప్పిన సంగతులే అవసరాన్ని బట్టి. ఎందుకంటే నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు రాజేష్ గారు? నరుడు చనిపోయిన తర్వాత, చనిపోకముందు ఏవేవో సలహాలు ఇస్తారా, ఇట్ట బతకాలరా అట్ట బతకాలరా, వాడిని మాయ చేసి ఇండి మాయ చేసి వాడు జేబులు కొట్టి బతకడం కోసం సలహాలు ఇస్తారు కదా. ఇస్తాక నవ్వుతున్నాడు. బతకడం కోసం సలహా ఇస్తారు కదా, ఇస్తారా లేదా? బతకడం కోసం ఇచ్చి సలహా, నువ్వు ఇట్ట బతికితే బతికినట్టే, నువ్వు అసలు పైకి రావురా, మరి ఏం చేస్తే పైకి వస్తావురా, ఎవడు జేబు కొట్టారా, ఎవడికోరు మాయ చెయ్యారా, మాయమాటలు చెబితే కానీ ఏమండి అబద్ధాలు చెప్పి కానీ సంపాదిస్తే కానీ కాస్త కొత్త సమాజంలో విలువగా పోతారు నుంచి ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చేటువంటి కొంతమంది మిత్రులు కూడా మనకు ఎదురుపడతారు. అది ఎన్నటికీ ప్రయోజనకరమైంది. బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నువ్వు నీతిగా బ్రతుకుతూ ఆకలి దప్పులతో నువ్వు భక్తి చేస్తే ఒక రోజున నీ ఆకలి దప్పులు ఎరిగినటువంటి వాడు నీ ఆకలి తీర్చడమే కాదు, ఎంతోమంది ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టి చేతిని కూడా నీకు దేవుడు చేస్తాడు. స్తోత్రం. చూద్దాం లూకా సువార్తలో ఇక్కడ ఒక ధనవంతుడి యొక్క జీవితాన్ని గురించే చనిపోయిన తర్వాత ఎవరు చెబుతారు అనేది ఇక్కడ మనకు అద్భుతమైన చరణం ఉంది. 16వ అధ్యాయంలో 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదా రంగు వస్త్రాలు ధరించుకొని సన్నపునార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం, జాగ్రత్త వినండి, చనిపోయిన తర్వాత ఎవరు చెబుతారో అనే సంగతి మీకు ఈ విశ్లేషణలో మీకు అర్థమవుతుంది. ఎవరు చెబుతారో చనిపోయిన తర్వాత ఇప్పుడే మనం చదువుకున్నాం. మొదటివాడును కడపటివాడును మృతుడై తిరిగి లేచిన వాడు చెప్తాడు ఈ సంగతులన్నీ. చచ్చిపోవడంతోనే అయిపోలేదండి మన లైఫ్. చనిపోవడంతోనే జీవితం ఎండ్ కాదు, ముగింపు కాదు. అసలైన జీవితం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది అనేది వాక్యం చెప్తా ఉంది. చదువుదన్నమాట. లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండివాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరిను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు లాగను. ఇక్కడ గమనించాలి మీరు, ఆ దరిద్రుడు చనిపోయాడు. ఇక్కడ చనిపోయే విషయానికి వచ్చేటప్పటికి ఈ మరణం అందరికీ సమానమే. కానీ ఈ మరణం తర్వాత ముందే నిరీక్షణ అందరికీ సమానం కాదు. అది ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది. మన విశ్వాసానికి ఉండవలసిన మెట్టు ఏమిటంటే, ఇప్పుడు అందుకే సొలొమోను ఏమన్నాడంటే, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు?
ఎవరు చెప్పరు, మీ బాబాయ్ చెప్పడు, మీ తాతయ్య చెప్పడు, ఈ లోకంలో ఎవడు చెప్పడం. ఎవరు చెప్తాయంటే మరణాన్ని జయించి లేచిన వాడు చెప్పగలడు మరణం తర్వాత ఏముందన్న సంగతి. మరణానికంటే ముందు ఎవరు చెబుతారు? ఏదో ఒక రోజున అందరూ చచ్చిపోయేవాళ్ళు లేరా అమ్మ ఏడబాకు అమ్మ. అప్పుడప్పుడు ఏడ్చి చనిపోయిన వాళ్ళ ఇళ్ళలోనే ఓదారుతుంటారు. అమ్మ ఏదో ఒక రోజు నేను కూడా అందరం పోయేవాళ్ళవి లేవే, అందరం పోయేవాళ్ళవి చెప్పేటువంటి ఉదారసే మాటలు చెబుతారు. కానీ అమ్మా నువ్వు చనిపోకముందే ప్రభువుని తెలుసుకొని చనిపోతే పరలోకం ఉంటుందని చెప్పరు. ఇప్పుడు ఇది చెప్పరు, చచ్చిపోవడంతో వచ్చేటువంటి ఉచిత సలహాలు ఇస్తారు. అమ్మా, అక్క, పెద్దమ్మ, చిన్నమ్మ, అందరం అంతవరకు వీళ్ళు చెప్పేది. అందరం పోయేవాళ్ళే కానీ చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందని ముందే చెప్పరు వీళ్ళు. ఒకవేళ చెప్పారు అనుకోండి, వినే మనుషులు ఉండొద్దండి. వింటారండి? ఈ రోజున చనిపోయారేమో. ఏమండి, గొర్రె చచ్చింది తర్వాత చెప్పు. గొర్రె చస్తే గోడవలు ఎత్తగా, నిన్ను చస్తే గోడవతలేడు. తీసపోయి ప్రభువుని నమ్మకుండా చచ్చిపోతే మాత్రం తీసుకుని నరకంలో తోతరు. గొర్రె చస్తే గోడవలు ఎందుకు ఎత్తడంటే గొర్రె కోసం కాదు ఆయన ప్రాణం పెట్టింది. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి వాడికి ఉండదా? ప్రాణం పెట్టిన వాడికి ప్రేమ ఉంటుంది. ప్రాణం పెట్టినటువంటి తీర్పు కూడా చెప్పడానికి ఆయన అర్హుడైనటువంటి వాడు ఆయన. అందుకని నీ కోసం ప్రాణం పెట్టేది తెలుసా? పాపములో నశించిపోతుంది. అప్పుడప్పుడు అంటాడు సాయి ఎంత మంచోడండి. అయ్యో పాపం, ఎప్పుడన్నా అన్నారు ఈ మాట మీరు? అయ్యో పాపం చచ్చిపోయిందా అంటే, అయ్యో పాపం అని ఎందుకు అన్నారు? చచ్చిపోయిన ఒక మాట అని పర్లేదు అంటే, ఆడు చనిపోవడానికి ముందు ఏం పలుకుతుంది మన నోరు? పాపమే. పాపం అలవచ్చు. చాలామంది అంటారు, అసలు మా ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఎంత మంచోడో, పోయినట్రా, అయ్యో పాపం. మళ్ళీ ఎందుకురా పాపం? ఎందుకని? ప్రతి మనుషుడు ఈ రోజున మరణానికి అప్పగించబడుతున్నట్టే అది పాపం ద్వారా వచ్చి మరణం. కానీ ఆ మరణములో నుంచి మనల్ని రక్షించడానికి పాపరహితుడుగా, ఈ లోక రక్షకుడుగా ఈ భూమి మీదకి అవతరించింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పాపము నుంచి విడిపించి ఆయన ఉన్నటువంటి రాజ్యంలోకి మనం తీసుకెళ్ళటానికి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు ఆయన. ఎవరిని తీసుకెళ్తాడు? మనలంటే అందరినీ తీసుకెళ్ళడు. తాగేవాడు తాగుతాడు, ఊగుతాడు, రేగేవాడు రేగుతాడు. అందరినే మారు మనసు పొందిన వాడిని, పాప క్షమాపణ మిత్తమై బాప్తిసం పొందిన వాడిని, సంఘంలో చేర్చబడిన వాడు, అపోస్తుల బోధలో నిలిచిన వాడు, రొట్టె విరుచు కార్యక్రమంలో నిమగ్నమైన వాడు, ఎడతెగ ప్రార్థనలో నిలకడగా ఉండేటువంటి వాడు, అటువంటి వాడికి పరలోకంలో తప్ప నేను బాప్తిసం పొందని చెప్పి బైబిల్ పట్టుకొని బజార్లో ఎడాపేడ తిరిగి కిస్మిస్ పండగప్పుడు, జనవరి పండగప్పుడు వచ్చి 4 పాటలు పాడి, నేను కూడా ఒకప్పుడు అలాంటి పాటలు పాడానమ్మా. మారు మనసు లేనప్పుడు నేను పాడాను. ఆ రోజునేమో రాజేష్ గారు అద్భుతంగా పాడేవాడిని. మారు మనసు పొందినప్పుడు కూడా పాటలు ఏమో పాడేవాడిని. ఇది మందు బ్యాచ్ అన్నమాట అప్పుడు. ఇక అప్పుడు మందు తాగి పాడేవాడిని. ఎట్ట పాడుతున్నా చూడండి ఆ పాట. మారు మనసు పొందినాక పాడే పాట వేరు, మందు తాగి పాడే. మారు మనసు పొందినప్పుడు భయంతో పాడతాడు దేవుణ్ణి ఆరాధన చేయటానికి. మారు మనసు పొందినటువంటి వాడు భయంతో పని లేదు, ఎట్ట పడతాడు పాడేవాడిని అనమాట. మీకు తెలియదు సంగతి. అప్పుడు పాడతాను, చింతలేదేకాయ సోమోటను ఎంతగాను బేత్లేహ మందులో. నిన్ను తగలే మందులో ఏందిరా ఎట్ట పడుతున్నా ఏందిరా బెంజి అంటే, అరే నువ్వేం పంపించినావు నాకు? మరి అందరూ మందులో పాడా. ఇప్పుడు మందులో పాడటం కాదు, మారు మనసు పోయిన తర్వాత మనం పాడే పాట ప్రభు సంతోషించగలిగేటట్టు ఉండాలి. జాగ్రత్త. దేవుని వాక్యం ఒక్కసారి నీ ప్రభువుని దృష్టికి వచ్చినాక నీ పాటలో ఆత్మీయత ఉండాలి, నీ మాటలో ఆత్మీయత ఉండాలి, నీ ప్రవర్తనలో ఆత్మీయత ఉండాలి, నీ నడకలో ఆత్మీయత ఉండాలి, నీ సాక్ష్యంలో కూడా ఆత్మీయత ఉండాలి. ఆ ఆత్మీయతతో పాడితేనే ప్రభువు దాన్ని అంగీకరిస్తాడు. ఆయన అంగీకరిస్తూ ఆగిపోడు. నీ ఆశీర్వాదం ఎక్కడ పోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తాడు ఆయన. నీ దీవెన ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తాడు. నేను ఆ మారు మనసు పొందకపూర్వం చేసినటువంటి ఆ భక్తిని, ఆ పైకి భక్తిగా నేను ప్రజల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నాలు నా జీవితంలో అవేవి నాకు ప్రయోజనకరంగా. ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభు మార్గాన్ని ఎన్నుకొని ఆయన సేవలో నిమగ్నమయ్యాను, రెయ్యనక పగలనక సమయమనక అసమయమనక. ఇప్పటికి నా ఏజ్కి వచ్చేటప్పుడు 73 సంవత్సరాలు. 30 సంవత్సరాల క్రితమే నేను ప్రభు మార్గాన్ని ఎన్నుకున్నాను. తర్వాత 40 సంవత్సరాలు
అర్థమవుతుందా? నడక ప్రారంభించాను. ఆ నడకలో దేవుడు ఇంతవరకు కూడా అటు ఇటు తొట్టిల్లకుండా క్రీస్తు అనే బండ మీద తన పాదాలు మోపి నిలపటం వలన ఇప్పటి వరకు ఏ కొరత కూడా లేదు. దేవుని యొక్క హృదయంలో ఆ ఆత్మ యొక్క స్పర్శ నిన్ను వయసుతో ప్రమేయం చేయదని, నీ ఆత్మీయతలో ఉన్న బలాన్ని ఆయన ఉపయోగించుకుంటే బయట ఉన్నటువంటి వాడు బయటకు వచ్చిన తర్వాత అంటాడు కదా, రాత్రి వాక్యం చెప్పింది నువ్వేనా? నడిచేటప్పుడు ఎట్లా నడుచుకుంటూ పోతామంటే మాకున్న ఫిజికల్ ఎట్లా నడుస్తాం, రాత్రి నువ్వేనా చెప్పింది? మేము వయసోళ్ళం అనుకుంటున్నా అంటాడు. నేనంటున్నాను మాట అంటాడు, హలో, నాకు ఒకవేళ భౌతికంగా వయసులో నేను ఎక్కువే, కానీ నా ఆత్మీయతలు మాత్రము నేను తక్కువగానే ఉంటాను. ఆత్మీయతలు బలంగా ఉంటాను, వయసులో మాత్రం ఒకవేళ నేను ఎక్కువగా ఉండొచ్చు. కనుక ఆత్మీయంగా ఉండేటువంటి వాళ్ళ దేవుడు తన భక్తుని కూడా బలమైన సాధనాలుగా వాడుకున్నట్టుగా వాక్యం రాయబడింది. ముగించడానికి వస్తున్నాను రండి. ఆ తర్వాత ఇద్దరు చనిపోయారు. అప్పుడు అతడు చదవమా, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎక్కడ పోయాడు ఈ ధనవంతుడు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని సంగతి ఎన్నోసార్లు చెప్పుంటారు, కానీ చెవిని పెట్టలే. మనోడు ఎందుకు చెవిని పెట్టలే? ఏముంది కనుక? డబ్బు ధనం చేతిలో ఉంది కనుక దేవుని యొక్క మాటలు మాత్రం ఇతడు ఎన్నడూ లక్ష్య పెట్టినవాడు కాదు. అదేమంటే ఆ పాతాళం ఉందో లేదో ఎవడు తెలుసురా, పోయినప్పుడు చూద్దాం అన్నాడు. ఏం చూద్దాం పోయినాక? ఏం చదువుతున్నాను పోయినాక? అందుకని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉందా నానా? లేదు. కనుక నీ చేతులు కాలకపోవడం జాగ్రత్త పట్ట మంచిది కదా. అందుకని ఆ మాటలకు రాసి పెట్టాడు మాట. చనిపోయిన తర్వాత అంటున్నాడు ఏమని, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుకు ఎవరిని పంపాలంట? ఊళ్ళో ఒక లాజర్కి ఏమైనా పేరుందా? లాజర్ని ఏమైనా పిలిచే దిక్కుందా? ఎందుకని? లాజరు దరిద్రుడు కదండి. కానీ నేను అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి, లాజరు ఒకవేళ భౌతికంగా ఒకవేళ భాగ్యవంతుడు కాదేమో, కానీ అతడు ఆత్మీయతలు మాత్రం ధనవంతుడు. అతను స్తోత్రం చెప్పమే. ఆత్మీయతలో అతడు ధనవంతుడు. అందుకే ప్రకటనలో స్ఫురణ అనే సంఘానికి ఇలా రాయమని చెప్పి దేవాది దేవుడు ఏం చెప్పాడంటే తన భక్తుని చేత, నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును కనుక అయినను నీవు ధనవంతుడివా దరిద్రువా? నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగును. నువ్వు భాగ్యం సంపాదించుకోవడానికి తెలివితేటలు లేక కాదు సుమా, అర్థమవుతుందా? భాగ్యం సంపాదించుకోవడానికి తెలివి లేక కాదు. ఎందుకు? ఈ లోకంలో మాయ చేసి మాయమాటలు చెప్పి భాగ్యం సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భాగ్యం ఎన్నటికీ కూడా అది మనకు ఆశీర్వాదకరమైంది కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడసలా? ఇశ్రాయేలు, పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, దేవుని తీర్పు ఉగ్రత నుండి తప్పించమని నీతో పోలినవాడు ఎవడు లీడర్ అంటాడు. ఇది మనం సంపాదించుకున్న యేసుప్రభు దగ్గర రక్షణ. ఆమేన్. తర్వాత ముందుకు రండి అన్నమాట. అందుకు అంటాడు అబ్రహాము అంటాడు, కుమారుడా, నీవు జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు. అలాగుననే లాజరు ఏమనిపించాడు? ఏమనిపించాడు? లాజరు కష్టం జాగ్రత్త ప్రియులరా. నీతిగా బ్రతికేటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఏమొస్తాయి? రావనానా? వస్తాయి. పోనీ ఆ కష్టం ఎప్పుడు ఉంచుతున్నాడా దేవుడు? చెల్లి, ఆ కష్టాన్ని ఎప్పుడు ఉంచుతానన్నాడా? చూడండి ఆ మాట ఏముందో. 94 కీర్తన 13వ వాక్యంలో ఉంది ఆ మాట. భక్తిహీనుల గుంట త్రవ్వబడును, ఆ నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తా. ఇప్పుడు నీతిగా బ్రతికేవాడు దరిద్రుడు, చివరికి ఆ లాజరుకి ఇప్పుడు ఎక్కడ దొరికింది నెమ్మది? పరలోకంలో నెమ్మది దొరికింది. భూమి మీద మాత్రం నెమ్మదిగా ఉండేలా మోగలేనోడిరా. తినటానికి తిండి లేనాడు, నీది ఒక బతికేనంటరా. ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, పలకరించే దిక్కు కూడా లేదురా. నీ గురించి ఎవరు చెప్పుకుంటారా అనేది. లాజర్ని ఎన్ని విధాలుగా అవమానపరిచిందో ఆ సమాజం, ఎన్ని రకాలుగా నిందించిందో ఆ సమాజం, కానీ వేటిని పట్టించుకోలేదు లాజరు. ఎందుకో తెలుసా? నేను ఒక స్థలానికి పోబోయే రోజు రాబోతుంది, నాకు నెమ్మది దొరికే స్థలం. ఒక్కసారి ప్రభు మార్గం ఎన్నుకున్న తర్వాత మనుషులు మిమ్మల్ని నిందించిన, హింసించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికిన, మిమ్మల్ని విమర్శించిన, మిమ్మల్ని గాయపరిచిన, ఎవరికి వెళ్ళి చూడాలరా చెల్లిగా? ప్రభువుకి వెళ్ళి చూడాలి. ఎందుకు ప్రభువుకి వెళ్ళి చూడాలి? ఆయన వాటన్నిటిని అనుభవించాడు కనుక.
యేసయ్య అనుభవించకుండా మళ్ళీ అనుభవించమని చెప్పలే. నేను అనుభవించాను రా బాబు వాటన్నిటిని. మీది పెద్ద భాగ్యం ఉంది, లక్ష్యం ఉంది మీకు. పాపము లేని పాపరహితుడే పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నప్పుడు పాపంలో బతుకుతున్నటువంటి మనల్ని ఎవరైనా ఒక మాట అంటే పడద్దా? ఇస్సాక్ గారు పడాలనా ఇసురుకోవాలనా? నువ్వు ఇసురుకున్నావు అనుకో మళ్ళీ ముసురుకున్నట్టే. అందుకని ఎవరేదన్నా కానీ సహనం కలిగి ఉండండి. పరలోక రాజ్యంలో మనకు చోటు ఉంది. ఆ చోటుకి మించిన చోటుకి ఎక్కడ లేదు. ఒకవేళ ఏ చోటు దొరికిన ఈ భూమి మీద అంతా కలవరమే. వాక్యం చదువు కిందకి రండి మాట. ఇప్పుడు అంటాడు కదా, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు, అలాగుననే లాజరు ఏమనిపించాడు? కష్టాన్ని అనుభవించాడని జ్ఞాపకం చేసుకును. జాగ్రత్త ప్రియులరా, కష్టపడుతున్నప్పుడు ఒకవేళ నీ కష్టాన్ని గుర్తించిన వాడు సమాజం లేకపోవచ్చు, కానీ నువ్వు నీతిమంతుడుగా ఉండడానికి కష్టపడుతున్నావు. అక్రమంగా వచ్చే సంపాదన, అన్యాయంగా వచ్చేటువంటి సంపాదన మీద ఇప్పుడు ఆధారపడలే. నీవు నీ చేతుల కష్టాడితను అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు ఏమి కలుగును? మేలు కలుగును. నీ కష్టాడితమే నీ పిల్లలకి మేలు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. అంతే తప్ప ఎవడో కష్టపడితే దాన్ని తీసుకొచ్చి సంచిలో వేసుకొని ఎవడు కష్టాన్ని తీసుకొచ్చి ఒకవేళ నువ్వు మేదేసుకొని బతకాలనుకుంటే అది ఒక రోజున నీకు శాపాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కనుక నీవు నీ చేతులతో కష్టపడి సంపాదించింది కనీసం ఆ రోజున గంజైనా హాయిగా నిద్రపోవటానికి దేవుడు అనుమతిస్తాడు. అన్యాయంగా వచ్చే సంపాదన చేత, ఒకవేళ అక్రమంగా వచ్చిన దాని చేత ఒకవేళ నీవు ఏదైనా సుఖంగా బ్రతకాలనుకుంటే నీకు నిద్ర కూడా పట్టలేరు దేవుడు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉంది. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకై ఎంతమంది ఉన్నారు? ఇంకా వీడికి ఎంతమంది ఉన్నారంట? సహోదరులు 5 ఉన్నారంట. ఇప్పుడు ఈ 5 మారు మనసు పొందమని చెప్పడానికి అక్కడ పోయిన తర్వాత మనోడికి తెలివి వచ్చింది. యాడికి పోయినాక? పాతాళానికి పోయినాక అక్కడ తెలివితేటలు వచ్చినాయి. ఎక్కడ పోయినాక వచ్చింది మనోడు తెలివితేటలు? పాతాళం పోయిన తర్వాత ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు అయ్యా, వాళ్ళకి కాస్త అంటాడు, ఈ వేదనకరమైన స్థలములోకి రాకుండా, వేదనకరమైన స్థలం ఉందనే సంగతి ఈ ధనవంతుడికి ఎందుకు తెలియలేదు? చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని పెడచెవిని పెట్టాడు తప్ప, ఇప్పుడు చనిపోయిన తర్వాతనే వాడి స్థితి ఇలా ఉంది. ఈ రాత్రి మన స్థితి కూడా అంతే. నువ్వు చనిపోకముందే నీ స్థితి ఏంటో ముందే తెలుసుకొని మారు మనసు పొంది ప్రభువు నామములో బాప్తిస్మం పొంది రక్షణ పొంది సంఘంలో సహవాసంలో స్థిరపడితే పరలోక రాజ్యంలో నీకు చోటు తప్పకుండా దొరుకుతుంది అని వాక్యం చెప్తూ ఉంది. అందుకే నరుడు చనిపోయిన తర్వాత ఎవరు తెలియజేస్తారు? మయ్య చెప్పడం, మా బాబు చెప్పడం, ముఖ్యమంత్రి చెప్పడం, ప్రధానమంత్రి చెప్పడం, మృతుడై తిరిగి లేచిన వాడు చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, మృతుడై తిరిగి లేచిన యేసయ్య చెప్పగలడు చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో. చనిపోయిన తర్వాత పాతాళం ఉందా, పరలోకం ఉందన్న సంగతి ఎవరు చెబుతారంటే మృతుడై తిరిగి లేచిన వాడు. ఎవరైనా రాజేష్? యేసయ్య కదా, మృతుడై తిరిగి యేసయ్య చెబుతున్నాడు. యేసయ్య చెప్పేది మాటలన్నీ. ఇది ఉపమానమే కాదు, జరుగుతుంది, ఇలా జరుగుద్దని చెప్పడానికి సాదృశ్యం ఇది. చదవండి. ఆ తర్వాత ఏముందన్నమాట. తర్వాత అంటాడు, వారును ఈ వేదనకరమ స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చడానికి నా తండ్రి ఇంటికి వారిని పంపవలని వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాం అంటాడు, వారి యొద్ద అబ్రహాం అంటాడు, వారి యొద్ద మోసే ప్రవక్తలు ఉన్నారా బాబు, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చూసుకుంటారులే అని అంటే అట్టకాదు. మరి అట్టకాదు, ఆడకపోయినా తలబిరు సాగిందో చూశారనేటికి. ఆడకపోయినా నానా తాగి సంసారం అంతా సారం లేని జీవితం జీవించినా కొంతమంది కాలు రగరేస్తుంటారు సిగ్గు ఎగ్గు లేకుండా. లేదా అటువంటి వాళ్ళు లేరండి? లేదా సంసారం అంతా తాగి అనేక వ్యసనాలకు బానిసలైపోయి నష్టపోతున్నప్పుడు కూడా ఇంకా సమాజంలో ఏదో ఉందని చెప్పి తల ఎత్తుకొని తిరిగే ప్రయత్నాలు చేస్తారు. కానీ అంతా అయిపోయిన వాళ్ళ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అంతా అయిపోయిన వాడికి ఏది మిగులుద్దిగా? ఆ పనికి మళ్ళీ నవ్వే మిగులుద్ది. కొంతమంది నవ్వితే కూడా నీ నవ్వు కూడా అర్థం దొరుకుద్ది. ఎందుకు నవ్వాలో, ఎందుకు ఏడవాలో, ఎందుకు సంతోషించాలో దాని వెనక రహస్యాలు ఉన్నాయి బైబిల్లో. ఇంకా రండి కొంచెం చివరిగా ఆఖరి మాట వస్తున్నమాట. ఆ తర్వాత ఏముంది? తండ్రిమైన అబ్రహాము అలాగనొద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల అప్పుడు ఈడికి కూడా చూసారండి. ఈ ధనవంతుడు కూడా ఏం పొందమని చెప్పి తెలిసింది ఇతనికి. యాడికి పోయినా చెబుతున్నాడు వీడు,
బతికుండగా చెబితే వినడమ్మా సహోదరి? బతికుండగా ఎవడు చెప్పినా యాడికి పోయినా గుర్తొచ్చింది మారు మనసు. మంటల్లో గాలేటప్పుడు వచ్చింది వీడికి. ఎప్పుడు గాలేటప్పుడు? అగ్ని జ్వాలలా యాతన పడేవాడు మారు మనసు పొందాలంట. అసలు నువ్వే పొందితే నీ వెనకమండోళ్ళు పొందేవాళ్ళుగా. మునుగు పుట్టినటువంటి వాడికి నీకే లేదే. వెనకోళ్ళ చెబుతున్నాడు వీడు భక్తి. నీవు సహోదరులు నువ్వా ఇంటికి పెద్దోడు, మిగిలినోళ్ళ? వీడు పెద్దోడు, వీడే మారు మనసు పొందకపోతే మిగిలిన సహోదరులు చెబుతున్నాడు. పైపొచ్చి ఎవరు రావాలంట? మృతుడై ఒకడు తిరిగి లేస్తే కానీ నమ్మడంట. వీడి తల బిరుసు. ఎవడు రావాలంట? ఒకవేళ నేనంట చచ్చిపోయినోడు ఆ టైంకి లేచి వస్తే, ఒకవేళ లేచి వచ్చిందనుకోండి, ఉంటావా ఇంట్లో అసలు? మా నాన్న ఎప్పుడో చచ్చిపోదు, వచ్చిందంటే ఇప్పుడు ఖచ్చితంగా వీడు దయ్యం వచ్చింది. చచ్చిపోయినటువంటి వాడు అంతా అయిపోయింది, సమాధికి రెడీ అయిపోయారు, పెట్టె తీసుకురావడానికి పోయారు. పెట్టె కోసం పోయి రావడానికి ఆలస్యమైంది. ఈ లోపల అనుకోని విధంగా చిన్న చిన్న చల్లు పడుతుంది. లారీ అర్ధరాత్రి పెట్టె తయారు చేసి ఎక్కించుకొని రావడానికి లారీ ఎక్కాడు రాజేష్ గారు. లారీ ఎక్కాడు, వాడు పెట్టె తీసి రాబోయినటువంటి వాడు. ఈ లోపల లారీలో పెట్టేసుకొని కూర్చొని వీడేం చేసిందంటే తుప్పర్లో పడుతున్నాయి కదని చెప్పి పెట్టెలో పోయి దూరి ఆ పైన టాప్ వేసుకున్నాడు తడవకుండా. ఈ లోపల మళ్ళీ కొంత 5-6 ఎవరి మధ్య అర్ధాంతరంగా లారీ ఎక్కారు. వాళ్ళు ఒక చోట దగ్గర లారీ అయిపోయారు, వాళ్ళని కూడా ఎక్కించుకున్నాడు. ఈ లోపల వర్షం ఆగిందో లేదో అని వాడు దిగాల్సిన చోట వచ్చినప్పటికి ఈడు ఆ పెట్లో ఉన్న పై మోత తీసి ఎట్లా పడ్డాడు. అమ్మ బాబు చచ్చిపోయిన వాడు వేసిండ్రా, ఈడు మళ్ళీ పట్టుకున్నాడని వాడు అడుతోక ఈడుతోక మొత్తం 5 అర్థమైందండి. చచ్చిపోయినాడు తిరిగి లేస్తే కదా నాన్న. చనిపోయినోడు తిరిగి లేచినటువంటి యేసు ఆయన చచ్చిపోయిన వాడికి ఇప్పటికీ లేడు. ఇప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఎప్పుడో నువ్వు లేచి ప్రార్థన చేసి పలకరించిన అదోలా చచ్చిపోయినాడు స్వరవాలు ఉండదు. నేనున్నాను భయపడవద్దంటాడు. నేను మృతిని గెలిచి లేచాను, ఇక మరణ భయం కూడా మీకు ఉండదు. రోగ భయం లేదు, మరణ భయం లేదు, శవ భయం లేదు, కరువు భయం లేదు. ఏ భయం లేకుండా చేసే నేను నీకు తండ్రిగా వచ్చాను, నీ కాపరిగా వచ్చాను అని ఒకవేళ ప్రభువే ఈ సమయంలో నిన్ను ధైర్యపరిస్తే నువ్వు ధైర్యంగా ఉండగలవా? ఉంటావు తప్పకుండా. ఈ రాత్రి ఆ విశ్వాసాన్ని కలిగి మనం ఉంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో చనిపోక ముందే నువ్వు తేల్చుకోయే సంగతి అయినా. ఇసాక్ గారు, మనం ఇక్కడ చనిపోక ముందే అసలు చనిపోయిన తర్వాత ఏమైనా ఉందంటే ఉంది. చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. గోధుమ గింజ భూమిలో చచ్చిపోయిన తర్వాతనే విస్తారంగా ఫలిస్తున్న వాక్యం రాయబడి ఉంది. లేదనా? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉండగా పాపం విషయమై మనం చనిపోతేనే అప్పుడు నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తాం. అంతే పాపంలో ఉండి చనిపోతే పరలోకానికి రాలేము. పాపము నీవు బ్రతికుండగానే పాపం నీలో చచ్చిపోవాలి. అలా చచ్చిపోవాలంటే దానికోసం నువ్వు కూడా చేయవలసిన త్యాగాలు ఉన్నాయి. ఎప్పుడు త్యాగాలు? ప్రభు చెప్పాడు, మీరు మీ పాపములు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిలోంచి ఆయన మిమ్మల్ని ఏం చేయను? పవిత్రులుగా చేస్తాడు. అది నీ వల్ల నా వల్ల కాదు. మనల్ని ఆయన పాపాన్ని ఒప్పుకుంటే చాలు నిన్ను క్షమించే దేవుడైన. నీ పాపాన్ని కడగటానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. శిలువ మీద నీ పాపాన్ని శిక్షణ భరించాడు ఆయన. అందుకని నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ఇందులో ఒక్క మాట చాలు ఆయన నీతిమంతులుగా చేయడానికి. అయ్యా నేను పాపిని. శంకరేం ప్రార్థన చేశాడు? ఫైనల్గా చెప్తారన్నమాట. శంకరేమని ప్రార్థన చేశాడు? దేవాలయంలోకి వచ్చి నేను పాపినయ్యా అని రొమ్ము కొట్టుకొని ఏడిచాడు. అయ్యా పాపి నన్ను కరుణించయి అన్నాడు. ఈ రాత్రి ప్రభువు కావాల్సింది నీ కొబ్బరికాయలు, నీ కొవ్వొత్తులు దేవుని సంతోషపెట్టడానికి కోడి కోసి అడబయటం, లేకపోతే గొర్రెని కోసి అడబాలేసి చిందులేయటం కోసం కాదు. యేసు ప్రభు ఇవన్నీ చేయకుండా ఆయనే నా పాపం కోసం ఆయన బలైపోయాడు. ఆ బలైపోయిన ప్రాణప్రియుణ్ణి కలుసుకోవడానికి ఒకే ఒక మాట, ఈ రాత్రి నేను పాపినయ్యా నన్ను కరుణించయాను. ప్రభు అంటాడు, నీ పాపాలు క్షమిస్తాను పో అంటాడు. అంతే. దీనికి నువ్వు ఇంకేమీ చేయాల పని లేదు. ఆయన సంతోషపెట్టడానికి నువ్వు ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టాల పని లేదు. నేను పాపినయ్యా, నువ్వు నీతిమంతుడు, నా పాపాన్ని క్షమించే అధికారం భూమి మీద నీకు తప్ప
ఎవరికీ లేదు ప్రభు. నా పాపాన్ని క్షమించడమే కాదు, క్షమించినటువంటి నన్ను నీతో కూడా ఉండాలని నా కోసం రాబోతున్నావు ప్రభు అని విశ్వసిస్తే చాలు, ప్రభు నీ నీతిమంతుడిగా చేస్తాడు. దేవా నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా అని ఒక్క మాట నోరారగలిగితే చాలు, ఆ మాట ప్రభు ఎంతో తీవ్రంగా తీసుకుంటాడు ఆయన. అంతే తప్ప ఆయన మనల్ని తృణీకరించేవాడు కాదండి. క్షమించడానికి సిద్ధ మనసు ఎప్పుడండి, ఎప్పుడు చెబుతాడన్నమాట? ఎప్పుడు పాపాన్ని ఒప్పుకుంటే. పాపాన్ని ఒప్పుకోకుండా క్షమాపణ అనేది మనకు దొరకదండి. 4లో 2 తీసేస్తే ఎంతరా చెప్పరే వాళ్ళని, లెక్కలు తెలుసా నీకు? 4లో 2 తీసేస్తే ఎంత? 4లో 2 తీసేస్తే 2. 4లో 2 తీసి మళ్ళీ వేసినవుగా. ఇప్పుడు ఈ దినాల్లో పాపాన్ని ఒప్పుకోవటం ఎట్టపడుగా, ఒప్పుకోవటం తప్పుకోవటం మళ్ళీ పాపినయ్యి అంటాం. కానీ ప్రభు ఆ లెక్కలు చెప్పలే. ఒక్కసారి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే నువ్వు ప్రభు బిడ్డగా ముద్రించబడతావు. పరలోక రాజ్యంలో నీకు స్వాస్థ్యం దొరుకుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.